సో హలో గైస్, వెల్కమ్ టు అండ్రాయిడ్ ఇంజిన్ గైడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి అండ్రాయిడ్ ఇంజిన్ వెబ్సైట్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ఫస్ట్ మనం అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అది మనకి ఎపిక్ గేమ్స్ లాంచర్ దాంట్లో ఉంటుంది. ఇక్కడ స్టోర్ లైబ్రరీ అండ్ అండ్రాయిడ్ ఇంజిన్ అనేసి ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ ఇది తీసుకున్నా, ఇన్స్టాల్ చేసుకున్నా. అదే మనకి 5.6 అంటే ఏదైతే రీసెంట్ గా లాంచ్ అయిందో మనకి అది పెట్టుకోవాలి. సో అది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనకి జస్ట్ ఇప్పుడైతే మనకి లాంచ్ కొట్టేసిన వెంటనే మనకి ఇక్కడ ఈ అండ్రాయిడ్ ఇంజిన్ ప్రాజెక్ట్ బ్రౌజర్ అనేది వస్తుంది. సో దాంట్లో మనం పెట్టుకోవాలి, ఇది చేసుకుంటాం. అండ్ అండ్ ఈ అండ్రాయిడ్ ఇంజిన్ యొక్క లొకేషన్, ఇక్కడ ప్రాజెక్ట్స్ సేవ్ చేసుకోవాలి, అవన్నీ ఇక్కడ ఉంటుంది అనమాట. అండ్ ఫస్ట్ పర్సన్ వ్యూ దాంట్లో మనం చేసుకోవాలంటే అది. అండ్ ఫస్ట్ పర్సన్, థర్డ్ పర్సన్, టాప్ వ్యూ అంటే ఇది గేమ్స్ లో. అండ్ రీసెంట్ ప్రాజెక్ట్స్, ఇదివరకు ఏమైనా ప్రాజెక్ట్స్ కనుక చేసుంటే మనకి ఇందులో ఉంటుందన్నమాట. సో గేమ్ కొత్తగా ఎవరైనా కొత్తగా చేయాలనుకుంటే గేమ్స్ అనేసి పెట్టుకుని ప్లాన్, ఫస్ట్ పర్సన్, థర్డ్ థర్డ్ పర్సన్, టాప్ డౌన్, హ్యాండ్ లోన్, ఏఆర్, విఆర్, వెహికల్, ఇవన్నీ టెంప్లెట్స్ అనమాట. వీటిల్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఫిలిం ఆర్ వీడియో లైవ్ ఎంటర్టైన్మెంట్స్ అనమాట. సో ఇందులో మనం ఒక ఫిలిం కనుక ఏమైనా చేసుకుంటున్నాం అంటే దీంట్లో చేసుకోవచ్చు. అండ్ ఆర్కిటెక్చర్, అండ్ ఇందులో ఏంటంటే మనకి ప్రతి ఒక్క ప్రాజెక్ట్ లో ఇప్పుడు బిల్డింగ్స్ కావచ్చు, లేకపోతే టెంపుల్స్, ఏదైనా సరే ఇందులో డిజైన్ చేసుకోవచ్చు ఆర్కిటెక్చర్ దాంట్లో. అండ్ దీంట్లో ఏమో వచ్చేసి ఫోటో స్టూడియో అండ్ ప్రొడక్ట్ కన్ఫిగరేటర్, కొలాబ్ వ్యూవర్, హ్యాండ్ ఏఆర్, ఇవి టెంప్లెట్స్ అనమాట. ఇప్పుడు ఒక కార్ డిజైన్ చేసి దాని ఒక టీజర్ లాగా, లేకపోతే ఏదైనా బయటికి లాంచ్ చేయాలంటే మాత్రం దీంట్లో చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత సిమ్యులేషన్ గేమ్స్ కానీ, లేకపోతే ఏమైనా చేసుకోవాలనుకుంటే ఇందులో చేసుకోవచ్చు. సో అండ్ మనం ఇప్పుడు గేమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి గేమ్స్ ఏది ఫస్ట్ ప్రాజెక్ట్ ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం మనం. సో నేను ఇక్కడైతే థర్డ్ పర్సన్ అనేసి ఒకటి పెడుతున్నా. అండ్ ఇందులో ఏంటంటే గైస్ మనకి వెరైటీ అనేసి ఇక్కడ ఉంది కదా ఆప్షన్. ఇది వరకు అది లేదు, ఇప్పుడు పెట్టాడు, యాడ్ చేశాడు. సో ఇందులో కాంబాక్ట్, ఇప్పుడు నన్ను ఉంది కానీ కాంబాక్ట్, కాంబాట్ అనమాట అది. అండ్ ప్లాట్ఫార్మింగ్, సైడ్ స్క్రోలర్, ఇవన్నీ ఉంటాయి అనమాట. సో మనమైతే కాంబాక్ట్ ఎంచుకుంటాం, లేకపోతే అది నెసరీ కాదు, ఫ్యూచర్ లో మనకు కావాల్సినప్పుడు మనం చేసుకుంటాం. అండ్ ఇప్పుడు ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి రాకెట్ అండర్ స్కోర్ పెట్టాలి గైస్. అండ్ లేకపోతే స్పేస్ బార్ పెడితే ఏమవుతుందంటే మనకి అది తీసుకోదు, ప్రాజెక్ట్ నేమ్ అనేది తీసుకోదు. సో మనకి ఇలా ఈ విధంగా అయితే తీసుకోవాలి. ట్యూటోరియల్స్ ఛానల్ పేరు అయితే పెడతాను.
ఆహ్, గైడ్ అండ్ మోర్ దాన్ ఇక్కడ చూసారు గదా! మోర్ దాన్ 20 అంటే మోర్ దాన్ 20 క్యారెక్టర్స్‌కి మించి ఉండకూడదు. అండ్ జీయూఐ గైడ్ అనేసి పెట్టుకున్నాం. ఇప్పుడు క్రియేట్ అనేసి కొడుతున్నాం. క్రియేట్ అనేసి కొట్టిన తర్వాత కొంచెం అది రీడింగ్ జేసుకోవాలి. అది కొంచెం టైం పడుతుంది మనకి. ఎందుకంటే ఫస్ట్ ప్రాజెక్ట్ ఏదైతే క్రియేట్ జేస్తున్నామో అప్పుడు టైమ్ టేకింగ్ అవుతుంది. లేకపోతే యాజ్ యూజువల్‌గా ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు ఫాస్ట్‌గా వచ్చేస్తున్నట్టుగా. సో, ఈ టెంప్లేట్‌కైతే ఇట్లా ఉంటుంది గైస్. అండ్ ప్లే అనేసి కొడుతున్నాను. అండ్ దీనికి షార్ట్ కట్ ఏమో వచ్చేసి ఆల్ట్ పి అనమాట. సో, ఆహ్, ఇదేమో వచ్చేసి మన టెంప్లేట్ ఇలా ఉంది. సో, ఇదివరకైతే ఇట్లా లేదు. ఇప్పుడు ఇచ్చాడు బై ద గాడ్ గ్రేస్. సో, ఇప్పుడు కొంచెం బానే ఉందనేసి చెప్పుకోవచ్చు. ఇది గైస్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మనం 30 సబ్స్క్రైబర్స్‌కి అయితే చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. ఎవరైతే లైక్ చేయలేదో ఫాస్ట్‌గా లాగిన్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ లెవెల్‌లో నెక్స్ట్ ఎపిసోడ్‌లో మనమైతే బ్లాక్స్‌ని ఎలా ప్లే చేసుకోవాలి ఈ వరల్డ్‌లో అండ్ కొత్త లెవెల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అవన్నీ డిస్కస్ చేద్దాం నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ.